శ్రీమాత్రే నమః. మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలలో శ్యామలా నవరాత్రులను కూడా ప్రధానంగా చెప్పుకుంటారు. బండాసుర సంహారంలో లలితాదేవికి మంత్రిని అయి వ్యవహరించింది ఈ తల్లి అని దేవి భాగవతంలో చెప్పబడింది. గిరిచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అని మనము లలితా సహస్రనామాల్లో కూడా చదువుకుంటూ ఉంటాము. పర్వతరాజైన హిమవంతుడు తన స్నేహితుడైన మతంగ మహర్షితో ఎప్పుడూ ఇలా చెబుతూ ఉండేవాడు. పార్వతీదేవి తన పుత్రికగా పుట్టడం వలన తను ఎంతో గొప్పవాడినని, పార్వతీదేవి తన కుమార్తె అయినందువలన తన జీవితం ధన్యమైందని, తను అందరికంటే గొప్పవాడినని పదే పదే చెప్తూ ఉండేవాడు. దాంతో మతంగముని వేదాలలోనూ తపోధనంలోనూ పర్వతరాజు కంటే అధికుడినై ఉండి కూడా నేను ధన్యుణ్ణి కాలేకపోయానా అని భావించి సరస్వతీదేవి కొరకు తపస్సు చేయడం మొదలు పెడతాడు. అమ్మ ప్రత్యక్షమైన తర్వాత తనకు కూతురుగా జన్మించమని వరం అడుగుతాడు. దాంతో సరస్వతీదేవి నేను నీకు కూతురుగా జన్మించడమే కాకుండా నీ పేరుతోనే పిలువబడతానని అతనికి వరం ఇస్తుంది. ఆ విధంగా మతంగ మహర్షికి జన్మించిన అమ్మవారు మాతంగి కన్య అయింది. ఈమెనే మనము మాతంగి అని, రాజమాతంగి అని, శ్యామల అని, రాజశ్యామల అని, నీల సరస్వతి అని ఇన్ని రకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాము. ఈ శ్యామలా నవరాత్రులని గుప్త నవరాత్రులు అని కూడా పిలవడం జరుగుతుంది. అంటే ఎవరికి వారు గుప్తంగా చేసుకునే పూజలని అర్థం. అంటే దసరా నవరాత్రుల్లాగా అట్టహాసంగా ఆడంబరంగా చేసి మండపాలు కట్టి అమ్మవారిని ప్రతిష్ఠించడము, అందరినీ పిలిచి వాయనాలు ఇవ్వడము, ఇటువంటివేవీ చేయకుండా ఎవరిళ్లల్లో వాళ్ళు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పూజలు, జపాలు, తపాలు నిర్వహించుకునే ఈ పూజలను గుప్త నవరాత్రులుగా పిలువబడుచున్నది. ఈ 9 రోజులు ఆ విశ్వంలో అమ్మవారి శక్తి ద్విగుణీకృతమై ఉంటుందని యోగులు, సిద్ధులు, మంత్రదీక్ష పొందినవారు జపతపాదులకు పర్వదినాలుగా భావించే రోజులుగా ఈ గుప్త నవరాత్రులను చెప్పడం జరుగుతోంది. మంత్రదీక్షలో ఉన్నవారికి, జపతపాదులు ఆచరించే వారికి తప్ప ముందు ఈ గుప్త నవరాత్రుల గురించి అందరికీ అంత తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎన్నో విషయాలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. మనలాంటి సామాన్య కుటుంబీకులు జపతపాదులు, దీక్షలు ఆచరించకపోయినా సాక్షాత్ సరస్వతీదేవి స్వరూపమైన ఆ శ్యామలాదేవిని ఈ 9 రోజులు మన శక్తి కొలది మనం పూజించి మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు వాక్శుద్ధిని, జ్ఞానాన్ని, కుటుంబ అభివృద్ధిని అమ్మవారు ప్రసాదించాలని మన శక్తి కొలది మనం అమ్మవారిని పూజించుకుందాం. నేనైతే శ్రీచక్రంలోకి అమ్మవారిని ఆహ్వానించి షోడశోపచారాలతో పూజ చేసుకొని శ్యామలా దండకం చదువుకుంటున్నాను. మీరంతా ఎలా చేసుకుంటున్నారు? కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.